హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఆనియన్ సమోసా. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఆనియన్ సమోసాకి ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని, అలాగే 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని మైదా పిండిలో వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ముందు మనం 1 స్పూన్తో కలుపుకున్నాక ఇప్పుడు మనం పిండికి సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని మనం చపాతీ పిండిలో సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఇందులో ఆల్రెడీ వేడి నూనె 2 టేబుల్ స్పూన్లు వేసాం కాబట్టి సమోసాలు మనకు క్రంచీగా వస్తాయి. ఇప్పుడు మనం పిండిని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత సమోసాలో స్టఫింగ్ కోసం మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 3 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కాస్త తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో కాస్త ఉప్పు వేసాం కాబట్టి తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ క్యారెట్ ముక్కలని సన్నగా కోసుకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, మసాలాలు అన్నీ కలిసే వరకు ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. క్యారెట్ కాస్త మగ్గే వరకు 2 నిమిషాలు మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకు సమోసాకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చివరిగా 1/2 నిమ్మకాయని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నిమ్మకాయ పిండుకోవడం మన ఆప్షనల్, మనకి ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మనం సమోసా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. 10 నిమిషాలు నానిన పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని చపాతీ ముద్దల్లా చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక చపాతీ ముద్దను తీసుకొని వీలైనంత సన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మనకు ఎన్ని పిండి ముద్దలు ఉన్నాయో అన్ని చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీలన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ఒక తవ్వ పెట్టుకోవాలి. తవ్వ కాస్త వేడయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని చపాతీ ఇరువైపులా వేసుకొని కాల్చుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా మనకు ఎన్ని చపాతీలు వస్తాయో అన్ని చపాతీలు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. సమోసాలకి కార్నర్ గ్రీసింగ్ కోసం మనం ఒక బౌల్లో 2 స్పూన్ల మైదా పిండి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చపాతీలన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకొని స్క్వేర్ షేప్ వచ్చేలా ఎక్స్ట్రా కార్నర్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ షీట్స్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన సమోసాలకి షీట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక షీట్ తీసుకొని మధ్యలో మైదా పిండితో గ్రీస్ చేసుకొని కోన్ షేప్లో మర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో ఎడ్జ్లో కూడా మైదా పిండితో గ్రీస్ చేసుకొని మర్చుకోవాలి. ఇలా మనకు రెడీ అయిన కోన్ షేప్లో మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని కార్నర్స్ని మైదా పిండితో సీల్ చేసుకోవాలి. ఇలా అన్ని షీట్స్ని సమోసా షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సమోసాలు అన్నీ ప్రిపేర్ అయ్యే వరకు మనం ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం సమోసాలను ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం సమోసాలని ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
సమోసాలను మనం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సమోసాలు మాడిపోవడమే కాకుండా మనకు సమోసాలు క్రిస్పీగా రావు. ఇలా మనకు సమోసాలు రెండు పక్కల ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక సమోసాలని ఒక టిష్యూ పేపర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకు మిగిలిన అన్ని సమోసాలను ఫ్రైయింగ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటే మన ఆనియన్ సమోసాస్ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఆనియన్ సమోసాని ఇంట్లోనే తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.